పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు రేపు 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. 48 గంటల్లో ఒరిస్సా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది ఈ అల్పపీడనం. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇక ఐఎండీ ప్రకారం ఏపీ తీర ప్రాంతం యానాంలలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 5 వరకు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి అని ఐఎండీ ఒక ప్రకటనలో అయితే తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈ రోజు దక్షిణ తీర ప్రాంతం యానంలోని కొన్ని ప్రదేశాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సెప్టెంబర్ 2న భారీ నుండి అతి భారీ వర్షపాతం అయితే అంచనా వేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. ఇక విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ అయితే తెలిపారు. పార్వతీపురం, మన్యం, అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేయటం జరిగింది. సో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు కూడా వానలు పడే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ఇక మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, అలాగే వరంగల్ సహా 13 జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ పరిసర జిల్లాల్లో 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. ఇక హైదరాబాద్ లో భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. అమీర్పేట, యూసుఫ్గూడ, జూబ్లీ హిల్స్, మాదాపూర్, అలాగే హైటెక్ సిటీ, కుత్బుల్లాపూర్, అల్వాల్, పరేడ్ గ్రౌండ్స్ వంటి ప్రధాన ప్రాంతాలలో జోరుగా వాన పడుతూ ఉంది. రోడ్లపై నీరు పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నగరవాసులంతా కూడా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో కూడా మొత్తం ఇక్కడ జనజీవనం స్తంభించిపోయినట్లుగా మనకి కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇక వాతావరణ శాఖ అధికారులు అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేస్తున్న హెచ్చరిక ప్రకారం అయితే తక్కువ పీడన కారణంగా వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని, అల్పపీడన కారణంగా ఈ వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. ప్రజలు దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం లేనిదే బయటికి రావద్దు అని అధికారులు సూచిస్తున్నారు.
వర్షం కారణంగా నగరంలోని తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో నీరు చేరటంతో హైడ్రా అప్రమత్తమైంది. డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడంతో నీటి నిల్వలు తొలగించే పనిలో అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లుగా సమాచారం అందుతోంది. స్థానికులు తమ ఇళ్లలోనే ఉండాలని, రోడ్లపై ప్రయాణం సురక్షితం కాదని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక వర్షాల తీవ్రత రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు తమ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కూడా సూచిస్తూ ఉన్నారు. అత్యవసర సేవల కోసం స్థానిక అధికారులు, పోలీసు విభాగం సహాయక బృందాలను సిద్ధం చేసినట్లుగా కూడా చెబుతున్నారు. ఇక నగరవాసులు సురక్షితంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. సో మొత్తంగా కూడా అల్పపీడన ప్రభావంతో మరో 2-3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మీకు ఏదైనా అత్యవసరం అయితే కనుక మీకు దగ్గరలో ఉన్న సహాయక బృందాలు ఏవైనా ఉంటే, పోలీస్ బృందాలను కావచ్చు, సహాయక బృందాలు, హైడ్రా సిబ్బందిని కావచ్చు, వాళ్ళని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.